ఏమీ బాగోలేదని ట్రోల్ చేశారు. దేనికి? ఇక్కడికి వచ్చి చూడాలి కదా. ఇంత లా వేసుకుని ఇంత పొట్ట వేసుకుని రివ్యూలు చెప్తారు. ఎలా ఉంది మూవీ? మూవీ బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ట్విట్టర్లో కూర్చుని ఈజీగా ట్రోల్ చేసినంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసి జనాల్లో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా ఇది ఒక ఫ్యామిలీ సినిమా, కనీసం ఒక బూతు లేదు, ఏమీ లేదు. ఎంత బాగుంది సినిమా. డైలాగ్స్ బాగోలేదు, ఏమీ బాగోలేదని ట్రోల్ చేశారు. దేనికి? ఇక్కడికి వచ్చి చూడాలి కదా. ఇంత లా వేసుకుని ఇంత పొట్ట వేసుకుని రివ్యూలు చెప్తారు. ట్రోల్ ఆయనకి తెలుసు బ్రో. ఆయనకి ట్రోల్ మెటీరియల్స్ వచ్చినాయంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు. దాన్ని పబ్లిసిటీగా వాడుకున్నాడు. ఇప్పుడు కొట్టాడా లేదా సినిమా? ఎన్ని 200 కోట్లని ఓవర్గా చెప్పాడు, 20 కోట్లు కూడా రావని అంటున్నారు. ఇప్పుడు 200 కోట్లు ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా వీడిటి వల్ల అవ్వచ్చు బహుశా. ఆయన ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, అది రాంగ్ అవ్వచ్చు, బట్ కొడతాననే మాట ఇచ్చాడు కదా, అది కరెక్ట్ అవుతుంది కదా. దీనికి ఎందుకు ట్రోల్ చేయడం? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా? కొంచెం సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ అందరూ అన్నారు బయట ఫస్ట్ హాఫ్ స్లో ఉందన్నారు. అసలు సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ మీద. అంత ఎంజాయ్ చేసాం. లాస్ట్లో కళ్యాణి వచ్చా మీరు చూసారో లేదో, దానికైతే అసలు ఆ థియేటర్ కాన్సెప్ట్ అయిపోయింది. అంత బాగున్న సినిమాని నెగిటివ్ చేసి బాగాలేకున్న వాళ్ళు బాగాలేదు ముందు బాగాలేదు అనేవాళ్ళు మూవీ రూల్స్లో చూసి పడేస్తారన్నా. అది చూసేసి స్టేట్మెంట్లు ఇవ్వడం దేనికి? బాగుంది కదా సినిమా, రండి వచ్చి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్ అందరూ చూడండి, అదే చెప్తాం. ఇంక ఇప్పుడు ఇక్కడ ఏదో నేను గట్టిగా మాట్లాడేసినా రేపు నేను ట్రోల్ మెటీరియల్ అవ్వచ్చు. వీడి డిఫెండ్ చేసుకున్నట్టు నన్ను నేను డిఫెండ్ చేసుకోలేను. ఒక మంచి సినిమా బాగుంది, ఎలాగో తెలుగు సినిమా మన సినిమా కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయాలి. నేనైతే ఇది చెప్పగలను అన్న. థ్యాంక్ యూ.